పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నిన్న గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇక్కడ పార్సిగుట్ట దగ్గర రామ్నగర్లోని ఒక వ్యక్తి అయితే కొట్టుకొని పోవడం అయితే జరిగింది. ఈ సాధారణంగా చూసుకున్నట్టయితే ఇది మనకి కనపడేది రోడ్లు. ఈ రోడ్డు ప్రాంతంలోనే వరద అనేది ముంచెత్తడం, అంటే చుట్టుపక్కల ఉన్న గాంధీ హాస్పిటల్ దగ్గర నుంచి ఇటే పక్క ఉన్న డ్రైనేజ్ మొత్తం పొంగి పొర్లి ఈ రామ్నగర్ వీధుల్లో అంటే ఇది చూసుకున్నట్టయితే సాధారణంగా ఇది కాలువ కూడా కాదు. కాకపోతే ఇదేంటంటే సాధారణంగా ఉన్న రోడ్లోకే భారీ ఎత్తున వరద, అంటే దాదాపు ఒక మనిషి లోతు వాటర్ రావడంతో అది ఆ వరదలో ఒక మనిషి కొట్టుకొని పోయి చనిపోవడం అయితే జరిగింది. అతను ఏంటంటే సాధారణంగా అతను రోజులాగే మెట్ల మీద కూర్చొని ఉన్న వ్యక్తి వర్షం వస్తుందని చెప్పేసి కొంచెం వేరే దగ్గరికి వెళ్ళి కూర్చోవడం వల్ల ఆ వరద అనేది బాగా భారీ ఎత్తున రావడంతో నిన్న భారీ వర్షం కురవడం వల్ల ఆ వరద అనేది ముంచెత్తడంతో ఆ వరదలో అతను ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇంటికి వెళ్ళే ప్రయత్నంలో భాగంగా ఆ నీళ్ళ వరద తాకిడికి తట్టుకోలేక ఆ నీళ్ళ ఫోర్స్కి అతను నీళ్ళలోనే కొట్టుకొని పోవడం అయితే జరిగింది. చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక వెహికల్కి అనేది తాడుగట్టు అయితే కనపడింది. ఎందుకంటే ఈ ఏరియాలో వరద ఉధృతి ఎక్కువ అవడం వల్ల వెహికల్స్ అంటే కార్లు, ఆటోలు ఎన్ని కొట్టకపోయింది. తన బండిని కాపాడుకోవడం కోసం ఇట్లా ఒక తాడుని అయితే ఇట్లా బిగించి ఆ కడ్డీలకు బిగించి బండికి చుట్టుపక్కల కట్టి ఉంచాడు. అంటే ఈ ఏరియాలో ఎంతగానో వరద వస్తే ఇలా తన బండిని తను కాపాడుకోవడానికి ఎలా కట్టుకొని ఉన్నాడో ఒకసారి అయితే మనకి ఈ విజువల్తో కనపడుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా రోజుల నుంచి ఇలాగే ఉంది. డ్రైనేజీలు అనేవి చుట్టుపక్కల ఉన్న డ్రైనేజీలన్నీ పొంగి ఈ వీధులలాగా రావడం వల్ల వీధులలో దాదాపు ఒక మనిషి లోతు నీళ్లు వస్తున్నాయి అని చెప్తున్నా. ఆ నీళ్లు రావడం అనేది ఇప్పుడే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలాగే ఉంది. అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. ఆ డ్రైనేజీ వ్యవస్థను క్లీన్ చేయలేదు. క్లీన్ చేయకపోవడం వల్ల నాళ్ళలు అనేవి పొంగి ఇట్లా మనిషి చనిపోయేదాకా వచ్చిందని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే రోజు రోజుకి ప్రభుత్వ అధికారులు కూడా ఇట్లా డ్రైనేజీ వ్యవస్థను సరిగా క్లీన్ చేయకపోవడం, జిహెచ్ఎంసీ అధికారులు కూడా పట్టించుకోకపోవడం అనేది ఇట్లాంటి ఒక మనిషి మరణానికైతే కారణమైంది. మరి రానున్న రోజుల్లో ఆయన కనీస ప్రభుత్వ అధికారులు ఇట్లా రోడ్లు ఎమ్మటున్న డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకొని ఆ నాళాలు ఎక్కడైతే పొంగి పొరులుతున్నా ఆ పొంగి పొరులే నాళాలని త్వరగా మూసేసే ప్రయత్నం అయితే చేయాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో ఖమ్మం బాబు, పూరా లోకల్.